యెహోవాను గ్రహించు జ్ఞానము ద్వారా నీ బిడ్డలు ఐశ్వర్యవంతులు కాబడటానికి ప్రయాసపడుతున్నావా నీవంతో? అది నాకెళ్ళినప్పుడు నా బిడ్డలు ఎక్కడ చూస్తాను నేను? అది నా బిడ్డలో కావాలనేటువంటి తాపత్రయం నేను ఎందుకు? నేను కూడా పడుకుంటా ముసుగుతాన్ని 7-8 దాకా. నిద్రమొత్తు చింపిరి గుడ్డలకు ఏమవుతుందిరా తల్లి? ఎవరెవరు ఎన్ని గంటలకు లెగుస్తున్నా నేను అడగట్లేదు. ఇవాళ ఒక సమర్పణ చేసుకుని ఈ లేఖనమును నీ ఇంట నువ్వు నీ బిడ్డలు స్వాతంత్రింప చేసుకునటానికి మొదటి సమయం దేవునికి కేటాయించు. నువ్వు చేస్తున్నావో లేదో నీకు తెలుసు. చేస్తున్నావని నేను అడగట్లా. నీ మనస్సాక్షికి నీవు ఉత్తరవాదివే. యెహోవా జ్ఞానము ఐశ్వర్యమనిచ్చునటువంటి మాట మొదటిగా నువ్వు స్వతంత్రించుకో. అప్పుడు అది నాకు కావాలని కొడుకు ఆశపడతాడు. మొదటిగా నీవు ఆ స్థానములో ఉండుట నీ బిడ్డలు చూచినప్పుడు నేనంటాను, నువ్వు లేవకుండానే 4:30-5 అవగానే టెన్షన్గా లేచి కూర్చుంటారు నీ పిల్లలు. అది అలవర్చడానికి 4:30-5 గంటలకు లే, నీ బిడ్డ పక్కన మోకరించి నోరు తెరిచి ప్రార్థన చేయి. నోట్లో కాదు, నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు చేసేటువంటి ప్రార్థనలో నీ బిడ్డ కొరకు కన్నీరు కార్చుచ్చు దేవుని బతిమలాడుకొనుచున్నటువంటి స్థితి అర్థమయ్యేలాగా దేవునితో చెప్పుకో. నా తల్లి నా కొరకు ఎంత మొర పెడతంటే సిగ్గు లేకుండా పడుకుంటున్నాను నేను. నా తండ్రి నా కొరకు ఈ విధముగా యజమానుడై ఉండి మొర పెడతంటే బుద్ధి లేని అడ్డగాడిదలాగా ఉన్నాను నేను. దేవుని వాక్యమును బట్టి, ఆ వాక్యమును కలిగి జీవించు వారిని బట్టి అంటండి, ఎదుటి వాడి దాన్ని తప్పు చేస్తుంటే ఇదిగో నేను తప్పు చేస్తున్నానని వాడికి చూపించగలిగేది దేవుని వాక్యమునకు దాగినటువంటి శక్తి. ఎన్నో పర్యాయాలు చెప్పండి. నా 2 చేతులు జోడించి పౌలు భక్తుని వలె మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇప్పుడు వరకు ఈ స్వరము దేవుని ఆత్మదే, ఇప్పుడు సేవకునిదే. ఇంత ఖచ్చితంగా మాట్లాడే పాస్టర్ గారిని కష్టపెట్టుకోబాకండి. ఎందుకంటే పాస్టర్ గారు కాదు, నీ బిడ్డలు నీ కుటుంబం ఎలాగ ఉండాలని ఎవరు ఆశపడుతున్నారు?